ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదండి. ఎందుకంటే 6 years గ్యాప్ తర్వాత ఒక రిలీజ్ చూస్తున్నా. జస్ట్ అంటే నచ్చే వాళ్ళు మామూలుగా కాకుండా బాగా ఎమోషనల్ అయిపోయి వచ్చి మాట్లాడుతున్నారు. ఐ జస్ట్ ఫెల్ట్ సో హ్యాపీ. అన్నిటికన్నా మా అమ్మ వచ్చారు ఇవాళ. And my mother's emotional reaction, she just came and hugged me and she had tears in her eyes and she's so proud of me. I think అన్నిటికన్నా నాకు అది ఇంపార్టెంట్ అండి. ఏ అవార్డు కన్నా అన్నిటికన్నా అది ఇంపార్టెంట్. సో ఒక మదర్ లేని అమ్మాయిని చిన్నప్పటి నుంచి తను చూపించిన విధానం కావచ్చు, కాలేజ్ లైఫ్ కావచ్చు, అలాగే హాస్టల్లో ఒంటరిగా ఉన్నప్పుడు తను అలా ఒక బేబీ లాగా ముడుచుకుని పడుకునే విధానం కావచ్చు, అమ్మ గర్భంలో ఉన్నట్లు చూపించారు. సో ప్రతిదీ హిట్ అయింది సార్. Thank సో you. అంటే ఎలా ఉండాలి ఈ అమ్మాయి, నిజంగా చచ్చిపోతారు అందరూ, సూసైడ్ చేసుకునే అమ్మాయికి ఒక మంచి సెన్సిటివ్ పాయింట్ టచ్ చేసి కూడా చెప్పారు. సో అందరూ అప్లాస్ చేస్తున్నారు. దీన్ని ఎలా రిసీవ్ చేస్తారు? ఐ జస్ట్ ఫీల్ సో హ్యాపీ అండి. రష్మిక నాకు ఎప్పుడు చెప్పేది ఈ సినిమా నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను అమ్మాయిలకి ఇచ్చే ఒక బిగ్ హక్ అని. అండ్ ఇవాళ మీ అమ్మాయిల రియాక్షన్ అంత చూస్తుంటే నాకు రష్మిక నిజంగానే ఆ హక్ ఇచ్చింది అన్నట్టు అనిపించింది. సో ఐమ్ జస్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ ఐ థింక్ నాకు బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఒక పర్టికులర్ స్క్రీన్ లో చూసాను. దుపట్టా షాట్ ఉంటుంది. క్లైమాక్స్ లో తన ఫస్ట్ టైం సినిమాలోనే దుపట్టా తీసుకోకుండా వెళ్తుంటే అబ్బాయిలు క్లాప్ కొట్టారు. నాకు అది ఎంత బాగా అనిపించింది అంటే ఐ థింక్ ఐ జస్ట్ మేడ్ మై డే అండి. నా కెరియర్ లో అంతకన్నా నాకు గ్రాటిఫైయింగ్ మూమెంట్ ఉంటుందో నాకు తెలియదు. అబ్బాయిల అమ్మాయి క్యారెక్టర్ ని ఎంత బాగా ఓన్ చేసుకుని వాళ్ళని క్లాప్ కొట్టారంటే ఐ జస్ట్ మేడ్ మై డే. అంతేనండి, అంతకు మించి ఏం కావాలండి. సో ఫీల్ వెరీ హ్యాపీ. వండర్ఫుల్ సినిమా TFI కి ఇచ్చారు, నో డౌట్ అన్నమాట. Thank you so much. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ అండి. అన్నిటికన్నా యూ మేడ్ మై డే అండి. బయటికి రాగానే మీరు చేయబట్టుకొని చాలా బాగా నచ్చింది, ఎంతో ఎమోషనల్ గా చెప్పారు. ఇట్ జస్ట్ మేడ్ మై డే. మీరు ఒక 10 మందికి చెప్పండి, అందరినీ థియేటర్ కి పంపించండి, అదే కావాలండి.